ఆంధ్ర రాజమండ్రి. ఓకే, ఎలా ఉంది గవర్నమెంట్? బాగుంది, బాగానే ఇస్తుంది జాబ్స్, అంతా బాగుంది అంతా. హ్యాపీ డేస్ లైట్ తీసుకో పోతున్నాం. 3 రాజధానులు అన్నాడు కదా, వచ్చాయా? వస్తున్నాయి ఇప్పుడు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఇప్పుడు అయితే అప్లై పెట్టాము, అంతా సెట్ అవుతుంది. ఇంకో 2-3 రోజులు వచ్చేస్తుంది. రాజధాని 2 రోజుల్లో వస్తుందా? జగన్ సార్ తెలంగాణ రాజకీయాలలో ఏలు పెట్టినాడంటే అక్కడ ఉన్న ప్రభుత్వాలే తలకిందులైతాయి. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. జగన్ సార్ తెలంగాణ రాజకీయాలలో ఏలు పెట్టినాడంటే అక్కడ ఉన్న ప్రభుత్వాలే తలకిందులైతాయి. ఏంట్రా రోడ్డు మీద మాట్లాడుతుంటే ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. 2019 నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు ప్రత్యేక హోదా పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఇప్పడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. అవునా, నిజమా? మా ప్రభుత్వం 2024లో కూడా మేము అధికారంలోకి వస్తాం, ప్రత్యేక హోదాను సాధిస్తామని సందర్భంగా నేను నమ్మను. యువతకి ఆడుదాం ఆంధ్ర కాదు కావాల్సింది, నువ్వు ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ఇది. నువ్వు ఖాళీ నువ్వు భర్తీ చేస్తానన్న ప్రభుత్వ ఉద్యోగాలు, డెవలప్మెంట్ ఇది. ఒక కంపెనీ లేదు, ఒక వ్యవస్థ రాలేదు, ఒక ఇది లేదు. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం మొత్తం చిన్న భిన్నం చేస్తావు. 4 సంవత్సరాల నుంచి బయటకు వచ్చిన ప్రతి విద్యార్థి జీవితంతోనూ నువ్వు ఆడుకున్నావు. అంత దయచేసి ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. అన్ని రకాలుగా ప్రభుత్వం ఆడుకుంటుంది అనేది. ఏమిటండి మీరు మాట్లాడేది? అన్ని రకాలుగా ప్రభుత్వం ఆడుకుంటుంది. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఎందుకంటే ఇంకా నువ్వు ఆడుదాం ఆంధ్ర అనే అవసరం ఆల్రెడీ ఆడేసావు. ఇప్పటి నుంచి జనాలు యువతంతా కూడా నీ మీద ఆడతారు. రేపొద్దున వాళ్ళ ఓటుతోటి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేసి చూపిస్తారు. 100% కరెక్ట్ అండి. పంపించేద్దాం, మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అవునండి, ఆ ఆరాటంతోనే పోరాటం మొదలుపెట్టి నా దగ్గర పని జరగకపోయేసరికి అలసిపోయిన ఆశతో ఆ విశాఖలో ఉన్న విమల దగ్గరికి వెళ్ళిపోయాడు. అవును, నా దగ్గరికి వచ్చారండి. ఆంధ్ర మొదటి రాజధాని అమరావతిలో వర్కౌట్ అవ్వలేదని, పెండింగ్ లో ఉన్న 2వ రాజధానివి నువ్వేమైనా చేయగలవా అని అన్నారు. సరే అని సహజీవనం చేశా. మరేమైంది? రాజధాని లాగే అనౌన్స్మెంట్ తోనే ఆగిపోయింది. పిల్లలు పుట్టలేదు. ఇక ఆయన శ్రమ చూసి నాకే జాలేసి 3వ రాజధాని కర్నూలు కనకానికి ఇచ్చి సెట్ చేశా. ఇంకొకరా? సంస్కారహీనులు. మనం అధికారంలోకి పొరపాటున రాలేదనంటే అంటే అసమతౌతుల్యం వస్తుందంట. వీళ్ళందరూ కూడా ఆధారపడేది అబద్ధాల మీద, కుట్రల మీద. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. కుట్రల మీద వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికి అర్థం కాదు. ఏదో రాసిస్తారు చూసి దాన్ని కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం అని మనం చూస్తాం. వైఎస్ఆర్ రైతు భరోసా డమ్మును రేపు నుంచి ఈ పథకాలు ఇస్తాం. ఇప్పుడు దాకా సంక్షేమ పథకాలని పెట్టాడు, రేపు పొద్దున్న జనం పథకాలని పెడతాడు. ఎందుకంటే మీ ఆనందం నాకు ముఖ్యం. మా ఆనందం కోసం, మీ కమిషన్ కోసం. కుర్రోళ్ళు కదా, కొంచెం చనువు ఎక్కువ. చెప్పండి. 2 కిడ్నీలు ఉన్నాయనుకో, 2 ఎందుకురా బాబు, ఒకటి చాలేను, ఒకటి తీసేసుకుంటాడు. అది అయిపోయిన తర్వాత 2 కళ్ళు ఉన్నాయి, ఏం చేసుకుంటారు? 2 కళ్ళు చూపు, కళ్ళు తీసుకుంటాడు. జనాల్లో మార్పు వస్తే మార్పు ఉంటది, తెలుసుకోపోతే కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన